అది అతిశయించిన చలికాలం. ఆకాశం నిండా తెల్లటి మంచు పొర కమ్మేసి ఉంది. చెట్లు, కొమ్మలు తమ ఆకులను రాల్చుకుని నిస్సత్తువగా నిలబడి ఉన్నాయి. ఆ హిమబిందువులు గుండెలను గడ్డకట్టించే వాతావరణంలో మర్రిచెట్టు కొమ్మపై ఉన్న ఒక చిన్న గూటిలో 3 పక్షుల కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో ఉండే పిచ్చుక అత్త, తుని కోడలు మధ్య నిత్యం కోట్లాటలు జరుగుతూ ఉండేవి. పిచ్చుక అత్త పేరు చిలకమ్మ. ఆమె మాట గట్టిగా, కొంచెం కఠినంగా ఉంటుంది. ఆమె కోడలు తుని సన్నగా, నాజూగ్గా ఉంటుంది. ఆమె స్వరం చిన్నదైనా పంతం ఎక్కువ. వీరి కుటుంబంలో సంపాదన కోసం రోజంతా కష్టపడేది కాకి కొడుకు. పేరు వీరయ్య. వీరయ్య నల్లటివాడే అయినా మనసు మాత్రం పాలకంటే తెల్లటిది. అసలే చలి, దానికి తోడు నిత్యం ఉండే గొడవలతో ఆ గూడు ఎప్పుడూ రణరంగంగా ఉండేది. అయ్యో, ఈ చలికి కొంచెం ఎండుగడ్డి ఎక్కువ తెచ్చి పెట్టుకోడలా, నా ఎముకలు గడ్డకడుతున్నాయి అని పిచ్చుక అత్త చిలకమ్మ గట్టిగా అరిచేది. దానికి తుని కోడలు, నేను రోజంతా ఎంత కష్టపడుతున్నానో తెలుసా? మీరేదో మహారాణిలా కూర్చుని ఉండటం కాదు, ఒక పట్టు పడితే గూడు వెచ్చగా ఉంటుంది కదా అని తిరుగు సమాధానం ఇచ్చేది. ఆ పోట్లాటలు కేవలం గడ్డి విషయంలోనే కాదు, తినే ధాన్యం విషయంలో, గూటిని శుభ్రం చేయడం విషయంలో, పడుకునే స్థలం విషయంలో, ఇలా చిన్న చిన్న విషయాలపై కూడా రోజుకు 10 సార్లు జరిగేవి. చిలకమ్మ తన అనుభవంతో తునిని అదుపు చేయాలని చూసేది. కానీ తుని ఆధునిక ఆలోచనలతో, మీ పాత పద్ధతులు నాకెందుకు అని ఎదురు తిరిగేది. కాకి వీరయ్య రోజంతా ఆహారం కోసం వేరే గ్రామాలకు ఎగిరి, అలిసిపోయి చీకటి పడే సమయానికి ఇంటికి చేరుకునేవాడు. కాని అక్కడ అతనికి స్వాగతం పలికేది తీయటి మాటలు కాదు, కర్ణకఠోరమైన అత్తాకోడళ్ల వాదనలు. ఆ వాదనలు వినగానే అతని కడుపు ఆకలి మాయమై, మనసు నిండా నిరాశ ఆవరించేది. నేనెందుకు బతుకుతున్నాను? ఇంటికి శాంతి, సంతోషం ఇవ్వలేని సంపాదన నాకెందుకు అని రోజుకు 10 సార్లు అనుకునేవాడు. వీరయ్య తన తల్లిని, భార్యను ఇద్దరినీ సమానంగా ప్రేమించేవాడు. అందుకే ఎవరి పక్షం వహించాలో తెలియక మౌనంగా ఉండేవాడు. కాని ఆ మౌనం వారిద్దరినీ మరింత రెచ్చగొట్టేది. ఒకరోజు చలి తీవ్రంగా ఉంది. ఆకలి, చలి, ఇంట్లో గొడవ, ఈ మూడింటితో వీరయ్యకు తట్టుకోవడం కష్టమైంది. ఆ రోజు రాత్రి అత్తాకోడళ్లు పడుకున్న తర్వాత వీరయ్య బయటకు వచ్చి కొమ్మ మీద కూర్చుని చాలాసేపు ఏడ్చాడు. ఇలా ఈ బాధ భరించడం నా వల్ల కాదు. ఈ గూటిలో శాంతిని తీసుకురావడం నా వల్ల కావడం లేదు. నాకు కొంచెం ప్రశాంతత కావాలి అనుకున్నాడు. తనకు రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో భార్య కనీసం తనతోనైనా సంతోషంగా ఉంటుందని, అతనికి వేరే గూడులోనైనా ప్రశాంతత దొరుకుతుందని వీరయ్య నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఉదయం వీరయ్య చాలా నిస్సత్తువగా, కానీ గంభీరంగా తన తల్లి చిలకమ్మతో మెల్లగా అన్నాడు, అమ్మా, నాకోసం నేను ఇంకో తోడును చూసుకోవాలనుకుంటున్నాను. చిలకమ్మ, తుని ఇద్దరూ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటివరకు గొడవ పడుతున్నవారు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. వీరయ్య మాటలు తుని చెవిలో మేఘ గర్జనలా వినిపించాయి. ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్తను ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకుంది. కానీ తన అహంకారం, అత్తగారితో నిత్య గొడవల కారణంగా ఈ రోజు వీరయ్య ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేసిందని ఆమెకు అర్థమైంది. చిలకమ్మ అత్త కూడా గుండె పగిలినంత బాధపడింది. నా గొడవలు, నా పాత పద్ధతులపై నా మొండి పట్టుదల నా కొడుకుని ఇంత బాధ పెట్టిందా? నా కొడుకు సంతోషంగా ఉండాలని కదా నేను ఆరాటపడింది. నేను అతనికి ప్రశాంతతను ఇవ్వలేకపోయాను అని ఆమెకు తన తప్పు అర్థమైంది. అప్పుడు తుని కన్నీళ్లతో వణికిపోతూ, వీరయ్య, దయచేసి ఇంకో పెళ్లి ఆలోచన మానుకో. నువ్వు బాధపడుతున్నావని మాకు తెలియలేదు. కేవలం అత్తగారు, కోడలిగా మేము ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకున్నాం. నేను మాటిస్తున్నాను, ఇకపై మీ అమ్మతో ఎలాంటి గొడవలు ఉండవు అని వేడుకుంది. చిలకమ్మ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఆమె తుని వైపు చూసి, అవును నాన్నా వీరయ్య, నా తప్పే ఉంది. ఈ వయసులో నాకేం తెలుసు? కొత్త ప్రపంచం, కొత్త ఆలోచనలు. నేను మొండిగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. నువ్వు ఈ గూటి శాంతిని తిరిగి ఇచ్చేందుకు ఇంకొకరిని తీసుకురావాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి మనసులు మారిపోయాయి అని ప్రేమగా తుని తలను నిమిరింది. వీరయ్యకు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అతని కళ్లలో ఆనంద బాష్పాలు తిరిగాయి. అతను వెంటనే తన రెండో పెళ్లి ఆలోచనను విరమించుకున్నాడు. ఆ మరుసటి రోజు నుండి ఆ గూటిలో చలి ఉన్న వెచ్చదనం నిండింది. చిలకమ్మ అత్త, తుని కోడలు ఒకరినొకరు అర్థం చేసుకోగలిగారు. చిలకమ్మ
తుని అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకుంది. తుని కూడా చిలకమ్మను అమ్మా అని పిలుస్తూ ఆమె అనుభవాన్ని గౌరవించడం మొదలుపెట్టింది. వారిద్దరూ కలిసి పని చేసుకోవడం వలన గూడు శుభ్రంగా, వెచ్చగా తయారైంది. కాలం గడిచిపోయింది. వసంతం వచ్చింది. గూటిలో సంతోషం మరింత పెరిగింది. వీరయ్య, తుని ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్న సమయంలో వారి గూటిలో ఒక అందమైన ఆడపాప జన్మించింది. తల్లి పిచ్చుక, తుని కోడలు ఇద్దరూ కలిసి ఆ పాపను ప్రేమతో, ఆప్యాయతతో పెంచారు. పిల్ల పాప కిలకిల నవ్వులతో ఆ గూడు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. వీరయ్య, తుని సంతోషంగా, సుఖంగా ఉన్నారు. చిలకమ్మ అత్త తన మనవరాలిని చూసుకుంటూ ఆనందంగా రోజులు గడిపింది. అత్తాకోడళ్ల మధ్య ఉన్న అపార్థం తొలగిపోయి కుటుంబ బంధం మరింత బలపడింది. అంతా కలిసి ఆ చలికాలం గొడవలను తలుచుకుని నవ్వుకునేవారు.